రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హూ ఇస్ జీసస్? యేసు ప్రభు ఎవరు అంటే ఆయన మన పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన సేవ్యర్. మత బోధకుడు కాదు, మత నాయకుడు కాదు, పలానా కులం పలానా మతం వల్ల అమెరికా వాళ్ళ దేవుడు అంతకన్నా కాదు. యేసు ప్రభు ఎవరంటే ఆయన నిజమైనటువంటి రక్షకుడు. ఆయన మానవ జాతి అంతటిని పాపము నుండి శాపము నుండి విమోచించడానికి. ఎందుకంటే పాపము కొందరు చేశారా, అందరూ చేశారా? కొందరా? అందరూ చేశారు. పలానా కులమని మతమని భేదమని ఏది లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్య నరకమది. కాబట్టి మానవ జాతి అంతటిని పాపము నుండి శాపము నుండి విమోచించడానికి యేసు ప్రభువే రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈరోజు మీరు పేపర్ చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు పేపర్ న్యూస్లో ఒక న్యూస్ వ్రాయబడింది. ఏంటో తెలుసా? అన్నదమ్ముల ప్రాణం తీసిన ఈత సరదా అని రాశాడు. సరదాగా ఈతకి వెళ్ళారంట, కానీ అన్నదమ్ముల ఇద్దరు ప్రాణం తీసేసింది. చదివితే ఏంటని చదివితే అనంతపురం జిల్లాలో పాల వెంకటాపురం అనే గ్రామం అంట. నిన్న జరిగిన సంగతి. వాళ్ళకి ఒక మామిడి తోట ఉంటే ఆ మామిడి తోటకి వాళ్ళ నాన్నగారు చెప్పారండి, వెళ్ళి ఆ తోటకి ఆ చెట్లన్నిటికీ మందు కొట్టండిరా అంటే ఇద్దరు అన్నదమ్ములు నరేంద్ర అండ్ చరణ్ ఇద్దరు కూడా మామిడి తోటకి వెళ్ళి కొంతసేపు మందు కొట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఎండగా ఉంది కదా అని చెప్పేసి తమ్ముడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నీటి కొలంలో ఈత కొడదామని వెళ్ళాడంట. దిగాడు, కానీ ఈత రావడం లేదు, లోతుకి వెళ్ళిపోయాడు. తమ్ముడు కేకలేస్తా ఉన్నాడు.